ఇంట వెలిగేటి దివ్వెల శ్రీరస్తు చిరునవ్వులా మా కంట కురిసేను వెన్నెల శుభమస్తులే చూపుగా పుట్టింటోళ్ళ పుణ్యాలన్నీ తోడు నీడగా అత్తింట్లోన స్వప్నాలెన్ను పండిపోగా వరాలిచ్చు ఈ దేవత వచ్చే ఆలుగా అమ్మగా అన్నిగా మా ఇంట వెలిగేటి దివ్వెల శ్రీరస్తు చిరునవ్వులా చీకట్లన్నీ కాటుక పెట్టింది తన కష్టాల కన్నీరు తానే తాగింది మాట మాట మంచి చెడ్డ మాలలు కట్టింది తన అమ్మోరి మెళ్ళోన మల్లిగా మారింది సహనంలో భూమాతై సహధర్మంలో సీతై సాగిల్ది ఒంటిగా పగలంతా ఇల్లాలై పతి కోరే ప్రియురాలై పండింది ఆ దేవతే మాకు ప్రేమాంకితం చేసేలి జీవితం ఎన్నడు మా ఇంట వెలిగేటి దివ్వెల శ్రీరస్తు చిరునవ్వులా మా కంట కురిసేను వెన్నెల శుభమస్తులే చూపుగా పుట్టింటోళ్ళ పుణ్యాలన్నీ తోడు నీడగా అత్తింట్లోన స్వప్నాలెన్నో పండిపోగా వరాలిచ్చు ఈ దేవత వచ్చే ఆలుగా అమ్మగా అన్నిగా మా ఇంట వెలిగేటి దివ్వెల శ్రీరస్తు చిరునవ్వులా అర్చనని అల్లుడు గారిని ఇంట్లో నుంచి బయటకు గెంటేశారట. ఎక్కడుండాలో తెలియక నడిబజార్లో నిలబడిపోయారట. ఏంటన్నా మీరనేది? అవునరా, అర్చన వాళ్ళ మామగారు ఈరోజు హోటల్లో కనపడి ఈ విషయం చెప్పారు. అసలు ఏం జరిగిందంటే అదిరా జరిగింది. అయ్యయ్యో, ఆ దుర్మార్గురాలు ఇల్లు వాకిలి మోసం చేసి రాయించుకుని కడుపుతో ఉన్న నా కూతుర్ని ఇలా వీధిలోకి గెంటేస్తుందా? అది నాశనం అయిపోతుంది, సర్వనాశనం అయిపోతుంది. ఏంటన్నా ఇది? ఇంత అన్యాయంగా ప్రవర్తిస్తారా వాళ్ళు? అలాంటి దుర్మార్గుల కోసమా బావగారు ఇంతకాలం కష్టపడింది, బాధ్యతగా వ్యవహరించింది? అంత మంచి మనిషికి ఇలాంటి పరిస్థితి రావటం ఏంటన్నా? అదేరా నాకు అర్థం కావటం లేదు. వినగానే విస్తుపోయాను. పాపం షెడ్లో పనిచేసే కుర్రాళ్ల రూములోనే ప్రస్తుతం తలదాచుకుంటున్నారు. అందర్నీ అన్ని విధాలా ఆదుకున్న అల్లుడి గారికే ఆదరణ లేకుండా పోయింది. ఆధారం పోగొట్టుకుని నిలబడాల్సి వచ్చింది. భగవంతుడా, అంతా ఈ దరిద్రపు దాని వల్ల ఇలా జరుగుతోంది.
దీని గురించి అల్లుడు గారు లేనిపోనివి చెప్పారని నేను అపార్థం చేసుకుని వాళ్ళ ఇంటికెళ్ళి దుమ్మెత్తి పోసి శాపనార్థాలు పెట్టొచ్చాను. అందుకే ఆ దేవుడు ఇలా చేశాడేమో. కన్న తల్లనైన నేనే ఆవేశంతో అనరాని మాట్లాడినాను. నాశనం అయిపోతారని నోటికొచ్చిన తిట్లన్నీ తిట్టొచ్చాను. అన్నిటికీ కారణం నువ్వేనే. పోవే పోవే, లోపలికి పోవే దరిద్రపు దానా. ఏమండి ఏమండి, నా కూతురు ఎక్కడున్నా సరే నేను వెంటనే దాన్ని చూడాలండి. పెళ్లి అర్చనని అల్లుడు గాని మన ఇంటికి తీసుకొద్దాం పదండి. వియ్యంకుడు విషయం చెప్పగానే అట్నుంచి అటే వెళ్ళి వాళ్ళని ఒకసారి చూడాలనిపించింది. కానీ ఏ మొహం పెట్టుకుని వాళ్ళ ముందుకు వెళ్ళగలం? పెళ్లికి పిలవటానికి వెళ్ళి మనం పడ్డ అవమానం, అది అన్న మాటలు మర్చిపోయావా? ఏంటండి మీరేనా ఇలా మాట్లాడేది? మనం ఇప్పుడు మనకు జరిగిన అవమానం గురించి ఆలోచించే టైం కాదండి ఇది. వాళ్ళు మనల్ని ఏమన్నా పర్వాలేదు, పదండి మన ఇంటికి తీసుకొద్దాం. నాన్న, అమ్మ అంటోంది కరెక్టే. ఇలాంటి సమయంలో మనమే కదా వాళ్ళకి అండగా ఉండాల్సింది. పదండి నాన్న. ఏంటి నాన్న ఇంకా ఆలోచిస్తున్నారు? పదండి వెళ్దాం. పదండి. భాష వాళ్ళ పళ్ళు కొన్నావు? ఏం లేదురా, అన్నయ్య ఎప్పుడు ఇంటికెళ్ళేటప్పుడు పళ్ళు తీసుకెళ్తాడు కదా. వదిన కడుపుతో ఉంది కదా, పళ్ళు తింటే మంచిదని తీసుకొస్తున్నా. అవునరా, నిజమే. మీ ఓనర్ ఎంత ఇచ్చాడ్రా? 50 రూపాయలు ఇచ్చాడ్రా. కొత్త కదా, బళ్ళు తుడిపించాడు. మీ ఓనర్ ఎంత ఇచ్చాడ్రా? 150 ఇచ్చాడ్రా, ఎక్స్పీరియన్స్ కదా. అవునా? 4 రోజులు పోతే నాకు వస్తాయిలేవోయ్. రే, అదేంట్రా తాళం వేసింది? అన్న వదిన ఎక్కడికి వెళ్ళారంటావు? అదే అర్థం కావట్లేదురా, ఎక్కడికెళ్ళి ఉంటారంటావు? ఆ బామ్మని అడుగుదాం పదా. బామ్మా, మా అన్న వదిన ఎక్కడికి వెళ్ళారు చూసారా బామ్మా? ఏం చెప్పమంటారు బాబు, ఇంటి ఓనర్ వచ్చి వెళ్ళగొట్టాడు బాబు. దేని గొడవ? ఏం జరిగింది బామ్మా? మీ ఇంటికి ఒక అమ్మాయి వచ్చింది కదా బాబు, వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు. ఏంటి గొడవ అని తొంగి చూశాను. అసలు ఏం జరిగిందంటే, ఒక్కసారి చెప్తే మీకు అర్థం కాదా? నేనేమైనా ఇల్లు వెతుక్కుంటూ వచ్చి ప్రేమ ఆప్యాయతలు పంచమన్నానా? నాకు అమ్మ నాన్న అన్న చెల్లి అంటూ ఎవరు లేరు. నాకున్న ఒకే ఒక్క మనిషి నా ఆత్మ బంధువు నా భర్తే ఒక్కరే అని ఎన్నోసార్లు చెప్పాను. ఏ మొహం పెట్టుకుని మళ్ళీ వచ్చాను? ఎందుకర్చన అలా మాట్లాడతావు? మనం లక్ష అనుకోవచ్చు, అంత మాత్రాన బంధుత్వాలు తెగిపోతాయా? నువ్వు మా కూతురు కాకుండా పోతావా? ఎంత కోపం ఉంటే మాత్రం కన్న తల్లిదండ్రులు కూడా క్షమించలేవా? మీ అత్తగారు వాళ్ళు నిన్ను, అల్లుడు గారిని ఇంట్లోంచి బయటకు పంపించేశారని తెలిసి మేము ఎంత బాధపడ్డామో మాకు తెలుసు. ఎంత ప్రేమ లేకపోతే మీకోసం ఆరాటపడుతూ వచ్చాం. ఎందుకమ్మా మమ్మల్ని శత్రువులు చూసినట్టు చూస్తావు? మేమేమీ కాని వాళ్ళమైనట్టు ఎందుకు అలా దూరం చేసి మాట్లాడతావు? నేను ఇలా మాట్లాడడానికి కారణం ఎవరు? మీరు కాదు. కళ్యాణ మంటపంలో మమ్మల్ని పరాయి వాళ్ళుగా చేసి దూరంగా వచ్చింది ఎవరు? మీరు కాదు. మంటపం నుంచి మమ్మల్ని బయటకు గెంటించింది ఎవరు? మీరు కాదు. ఆ తర్వాత మీ ఆవిడ గారు ఇంటి గుమ్మ ముందు నిలబడి నాకు శాపనార్థాలు పెట్టలేదు. మమ్మల్ని ఎంత అవమానించినా అడిగే వాళ్ళెవరూ లేరనే కదా మీరంతా ఇలా ప్రవర్తిస్తున్నారు. నేను ఇవాళ ఇలా ప్రవర్తించడానికి కారణం మీరే. పొరపాటైందమ్మా, మేం తప్పే చేశాం. అయినా మిమ్మల్ని ఇద్దరిని చాలాసార్లు క్షమించమని వేడుకున్నాం కదా. ఎప్పుడు మేం మిమ్మల్ని పలకరించడానికి వచ్చినా ఎందుకమ్మా మమ్మల్ని ఇలా అవమానించి పంపిస్తాం? నేనేం కానిదాన్ని కాదమ్మా, నీ కన్న తల్లిని. మనిద్దరి మధ్య పేగుబంధం ఉందమ్మా. లేదు, బంధం లేదు, బంధుత్వం లేదు, స్నేహం లేదు, శత్రుత్వం లేదు. మేమందరి చేతుల్లో ఓడిపోయి పోరాడి
మాట్లాడే శక్తి లేకుండా నిలబడున్నావు. దయచేసి ప్రేమ ఆప్యాయతలు అంటూ మళ్ళీ మమ్మల్ని మోసం చేయకండి. మాకింక భరించే శక్తి లేదు. మా దారిన మమ్మల్ని వదిలేయండి. మేము ఎక్కడికి వెళ్లాలో ఎలా బ్రతకాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు షెడ్లో పనిచేస్తున్న కుర్రాళ్ళు మాకు ఈ నీడనిచ్చారు. కాస్త విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాం. మమ్మల్ని కాస్త ప్రశాంతంగా బ్రతకనివ్వండి. ఇలా ఇల్లు వెతుక్కుంటూ వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. బావుగారు, అర్చన మా మీద చాలా కోపంగా ఉంది. మా నీడే సహించనంటోంది. ఇలాంటి సమయంలో కాస్త ఓపిగ్గా మాట్లాడి మీరే మౌనంగా ఉంటే ఎలా? బావుగారు, దయచేసి మా మాట వినండి. మా ఇంటికి రండి. పోనీ మా ఇంటికి రావటం మీకు ఇష్టం లేకపోతే వేరే ఇల్లు చూసి పెడతాం. రండి బావుగారు. బావా, ఇప్పటిదాకా ఎప్పుడు అర్చన ఇలా ఆవేశంగా మాట్లాడినా అలా మాట్లాడడం తప్పర్చన అని చెప్పేవాణ్ణి. కానీ ఇక నుంచి అర్చన మాటే నా మాట. మాకెవ్వరి సంబంధం బంధుత్వం వద్దు. దయచేసి మా బతుకులు మమ్మల్ని బతకనివ్వండి. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అల్లుడు గారు, మీరు అలా అంటే ఎలా? మమ్మల్ని క్షమించలేరా? మాతో రాలేరా? చెప్పాల్సిందంతా నేను చెప్పాను కదా. దయచేసి ఇక్కడి నుంచి బయలుదేరండి. నేను ఏ జన్మలో ఏ పాపం చేశాను? ఇలా వరుసగా శిక్షలు అనుభవిస్తున్నాను. భగవంతుడా, ఏంటయ్యా ఇదంతా? దయచేసి మీ ఏడుపులు పెడబబ్బలు ఆపండి. ఇలా బజార్న పడి మా పరువు తీయకండి. ఇక్కడి నుంచి బయలుదేరండి. ఆగండి. అసలు మీరెవరు? వాళ్ళని వెళ్ళండి అంటూ తరిమేస్తున్నారు. ఇంతకీ మీరెవరండి? ఈ ఇంటి ఓనర్ని. అవును, అసలు ఈ ఇంట్లో ఇద్దరు కుర్రాళ్ళు ఉండాలి కదా, భాస్కర్ భాష అని. వాళ్ళిద్దరేరే? చెప్తాను సార్. నా పేరు గోపి అండి. నా భార్య అర్చన. ఆ ఇద్దరు కుర్రాళ్ళు ఇంతకుముందు షెడ్లో నా దగ్గర పనిచేశారు. మా ఇంట్లో చిన్న గొడవై ఓ 4 రోజుల పాటు వాళ్ళ రూమ్లో ఉందామని వచ్చామండి. ఇదేం పద్ధతిగా లేదు. నేను ఈ విషయం నిన్నే విన్నాను. మీరిక్కడ ఉంటారని నాతో ఒక్క మాటన్నా చెప్పాలి కదా. మంచి కుర్రాళ్ళు అనుకున్నాను, వాళ్ళు ఇలా చేస్తారని అనుకోలేదు. నిన్నెవరో 2-3 వచ్చారని విన్నాను. ఇవాళ 3 ఇలా గొడవ పడుతున్నారు మీరు. అసలు ఈ పద్ధతి నాకు నచ్చలేదు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. అయ్యో సార్, ఉన్న పళంగా వెళ్ళిపోమంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతాను సార్? అసలే నా భార్య ఒట్టి మనిషి కూడా కాదు. పోనీ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకో మాట చెప్పేసి వెళ్ళిపోతాను సార్. అదేం కుదరదయ్యా. వాళ్ళిద్దరేమన్నా ఇంటికి పోనాడు సార్. నేను చెప్తున్నాను కదా, ముందు ఇక్కడి నుంచి బయలుదేరండి. లేకపోతే వాళ్ళను కూడా మీతో పాటు పంపించేస్తాను. వద్దు సార్, ఆ పని చేయకండి. వాళ్ళు చాలా మంచివాళ్ళు. మేమే వెళ్ళిపోతాం సార్, వెళ్ళిపోతాం. పదర్చన. అది బాబు జరిగింది. వాడికెంత పొగరుంటే ఇలా మాట్లాడతాడ్రా? వాడిని ఊరికిన వదిలేదు లేదురా. రేయ్, ఇప్పుడు అది కాదురా ముఖ్యం. పాపం అన్నా వదిన ఎక్కడికి వెళ్ళారో ఏమో. ముందు వాళ్ళని వెతకాలరా. అవును బాబు, ఆవిడొట్టి మనిషి కూడా కాదు. కాస్త కూడా దయ లేకుండా ఇంటి ఓనర్ బయటకు గెంటేశాడు. నేనేమైనా అందాం అనుకుంటే నా సామాను కూడా బయట పడేస్తాడని ఊరుకున్నాను. నా మనసు చాలా బాధపడింది. ముందు వాళ్ళని వెతకండి బాబు. ఇవి మీ దగ్గర ఉంచండి. రేయ్ రారా. పదరా. ఇదిగోనమ్మా 350 రూపాయలు.
చూసుకో. అరే పులి, అటు చూడరా, మన రంగంలా లేడు. లా ఏంట్రా రంగన్నే ఎలా కలుస్తాడా అనుకున్నాం. మన అదృష్టం ఎదురుగా వస్తున్నాడు. పద. హాయ్ రంగన్న. ఏరా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటి రంగన్న పరాయి వాళ్ళని పలకరించినట్టు అలా మాట్లాడుతున్నావు? ఇదిగో రెడీగా ఉంది చూడు. ఏంటి రంగన్న సీసా చూడగానే నీ ఫేస్ ఫోకస్ లైట్ లో వెళ్ళగాలి గాని అలా జీరో బల్బులా పెట్టావేంటి? నాకిక మందొద్దురా, మీరే తాగేయండిరా. ఏంటి రంగన్న కలికాలం మహిమ? అవును రంగన్న, ఈ కిరాణా సామాన్లేంటి కొత్తగా వింతగా కనిపిస్తున్నావు? ఏంటి ఈ మార్పు? పులి, అన్న మారినా మనం మారనిస్తావా? మిలిటరీ సరుకు రంగన్న, పద ఎంజాయ్ చేద్దాం. నాకు వద్దంటున్నాను కదరా, మీ దారిని మీరు పొండిరా. ఏంటి రంగన్న వెళ్ళండి వెళ్ళండి అంటున్నావు? అరే పులి, రంగన్న ఎప్పుడు ఇంతేరా. మనం వద్దంటే ఆయన కావాలంటాడు, మనం కావాలంటే ఆయన వద్దంటాడు. అవును రంగన్న, జేబులో ఎంతుంది? 100 రూపాయలు రా. ఇంకే సైడ్ డిష్ కి నాన్ వెజ్ ఆర్డర్ చేసి పార్టీ ఎంజాయ్ చేసేద్దాం. ముందు ఆ డబ్బులు ఇక్కడ దేరా. ఏంటి రంగన్న నువ్వు ఓవర్ చేస్తున్నావు? రాయ్, ముందు ఆ డబ్బులు ఏమంటున్నాను ఇచ్చాయి. ఎన్నిసార్లు నా జోబు నుంచి డబ్బులు తీసుకుని ఖర్చు పెట్టలేదు నువ్వు? రాయ్, చెప్తుండే నీకు అర్థం కదా. ఇక్కడదే వదులు. రేయ్, తప్పుగా అనుకోకండి రా. నేను పాత రంగయ్యని కాదు, మారిపోయాను. నా పరిస్థితి నన్ను ఇలా మార్చేసింది. భాగ్యం గోపి అర్చన ఇంట్లోంచి బయటికి పంపేసింది. ఇంట్లో నేను రాణి సెపరేట్గా ఉండదలుచుకున్నాం. అందుకేరా ఈ కిరాణా సామాన్లు తీసుకెళ్తున్నాను. రాణి కాలేజీకి వెళుతుంది కదా, ఈ 100 రూపాయలు దాని బస్ ఛార్జీలకు కావాలి. ఇన్నాళ్ళు బాధ్యత లేకుండా తిరిగాను, అప్పుడు ఎలా ఉన్నాను అడిచింది. కానీ ఇప్పుడు ఇక నుంచి దాని బాధ్యత నేను తీసుకున్నాను. అందుకే బాధ్యతగా పద్ధతిగా ఉండాలి కదరా. అందుకే ఇవాళ నుంచి పనిలో కూడా వెళుతున్నాను. ఏంటి పనికి వెళ్తున్నావా? నీకు పని అంటేనే పడదు కదా. పని నీకు శత్రుత్వం కదా. ఎలా చేస్తావు, ఎలా ఒళ్ళుంచుతావు? రేయ్, నా పరిస్థితి చెప్పాను కదరా. రేయ్, మీరు మారండిరా. నాతో పాటు బాధ్యత లేకుండా తిరుగుతున్నారని మీ ఇంట్లో అంటున్నారు కదా. అందుకే మీరు ఏదో పని చూసుకుని 4 రూపాయలు సంపాదించి మంచి పేరు తెచ్చుకోండిరా. వస్తాను. ఏంట్రా రంగన్ ఇలా మారిపోయాడు? రంగన బాధ రంగన్నది, మన బాధ మంది. పద, సైడ్ డిష్ లేకుండా సీసా ఖాళీ చేద్దాం రా. రాణి, టైం 8:30 అవుతుంది. నీకు ఆకలేయడం లేదు? రా తిందు గాని. నీకిష్టమని చామదుంపలు వేపుడు చేశాను, వేడివేడిగా తిందు గాని రా. ఏంటా చూపు? ఎందుకంత రోషం? నేనేం పాపం చేశానని? మీ నాన్న ఇంట్లో లేడు కదా, నీకిష్టం కదా అని చేశాను. పోనీ నన్నే పళ్ళులో పెట్టుకురమ్మంటావా? నాతో మాటే వద్దు అంటే నాకిష్టమని నువ్వు కూరలు చేయడమేంటి? నన్ను భోజనానికి పిలవడమేంటి? నీకసలు రోషం అనేదే లేదా? చీపో అంటున్నా మళ్ళీ మళ్ళీ మా చుట్టూ తిరుగుతావేంటి? మళ్ళీ చెప్పించుకోకు, నాతో మాట్లాడే ప్రయత్నం చేయకు. నేనసలే కోపం మీదున్నాను. వెళ్ళో. ఓయబ్బో, బయలుదేరారండి పెద్ద రోషగాళ్ళు. ఆయన పులి, ఇదొక పులి పిల్ల. ఎంతకాలం ఇలా మాట్లాడకుండా ఉంటారే? నా ఆసరా లేకుండా నువ్వు మీ నాన్న దగ్గర బతకగలవా? తెగ మాట్లాడేస్తున్నావు. ఎవరినో బయటికి పంపిస్తే నువ్వేదికే తెగ బిగ తీసుకుంటున్నావు. ఎవరినో బయటికి పంపావా? మా అన్నయ్యకి ద్రోహం చేసి మోసం చేసి బయటికి పంపావు.